ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి దానికి నా ఇంట్లో ఉండే అర్హతే లేదు. పోవే బయటికి. నీ కూతురు జీవితాన్ని తన్నాశనం చేయడం ఏంటి? నీ కూతురుకు పెళ్ళై ఒకడికి భార్యగా ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిందమ్మా. తన జీవితం ఏమి నాశనం అవ్వలేదు. ఆ, పెళ్లి, కోడలు, ఇల్లాలు, భార్య. అలాంటి వాణ్ణి అసలు ఏ ఆడదైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా? నా కూతురు ఇష్టపడింది, ప్రేమించింది ఆ చరణ్ని, చంటిని కాదు. ఏంటి? నీ కూతురు చరణ్ని ప్రేమించిందా? నిజం చెప్పు. చరణ్ని ప్రేమించింది కాబట్టి ఆ విషయం బయటపడితే తను దక్కడేమో అన్న భయంతో అలా చేస్తుందనుకున్నాం. కానీ నిజానికి అక్షిత ప్రేమించింది చరణ్ని కాదు, అతని వెనుకున్న ఆస్తిని. ఏ కాదా? నువ్వు కాదు అని బుకాయించాలని చూడకు. ఈ విషయం నాకు పెళ్లి మండపంలోనే తెలిసింది. నువ్వు నన్ను వద్దు అనుకుంటే నాకు నువ్వు అవసరం లేదు. నీ భార్యగా నాకు రావాల్సిన ఆస్తిలో నాకు వాటా ఇచ్చేస్తే నేనే నీ మొహాన విడాకులు కొట్టి వెళ్ళిపోతాను అని చెప్తాను. పాట పాడింది అనేది అబద్ధం. చివరికి చరణ్ని ప్రేమించాను అనడం కూడా అబద్ధమే. ఇన్ని అబద్ధాల మధ్య పెళ్లి ఎలా జరుగుతుంది? మీ తల్లి కూతురులిద్దరూ మా అందరిని మోసం చేయొచ్చు, కానీ పైనున్న ఆ దేవుణ్ణి మోసం చేయలేరు. నీతులు మాత్రం చెప్పద్దు. ఏదేవైనా ఇది మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వైష్ణవి, మీరాగండి. తను నా ఇంట్లో నాతో పాటు ఇక్కడే ఉంటుంది. ఆపడానికి నువ్వెవరు? అసలు ఇంట్లో ఉండటానికి అదెవరు? నా కూతురు. ఏంటలా చూస్తున్నావు? నేను తన తల్లిని. పల్లవి నా కూతురు. ఏంటి పల్లవి తన కూతురు అంటుంది? ఈ నిజం కూడా దీనికి తెలిసిపోయిందా? నా కూతురు నాతో పాటు నా దగ్గరే ఉంటుంది. దాని మనసుకి నచ్చిన వాడితో నేనే దగ్గరుండి పెళ్లి జరిపించి నా కూతుర్ని అత్తారింటికి పంపిస్తాను. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు. నా కూతురు లైఫ్ ని స్పాయిల్ చేసి ఈ ఇంట్లో కూతురుగా ఉంటుందంట. అది ఇక్కడ ఎలా సుఖంగా ఉంటుందో నేను చూస్తాను. ఏంటి, తల్లిగా దానికి పెళ్లి చేసి అత్తారింటికి కూడా పంపిస్తావా? అక్కడికి వెళ్ళినా దాన్ని వెంటాడుతూనే ఉంటానే. డబ్బున్నవాడు, అందగాడు నా కల్లుడవుతాడనుకున్నాను, నా కూతురికి మొగుడవుతాడనుకున్నాను. కానీ బండ సచ్చినుడొచ్చి తగులుకున్నాడు. ఇప్పుడు ఆ బండడుతో నా కూతురు ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఎన్ని అవస్థలు పడుతుందో. ఒరే ఒరే ఒరే, ఆపురా, ఆపు, ఆపురా, ఆపు. కళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్స్ నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ నువ్వు కలిసి ప్లాన్ చేసి అక్షతకు నాకు పెళ్లి జరిగేలా చేశారు. అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు నానమ్మ. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ వాళ్ళ ముఖ చిత్రాలేమిటో.
చంటి నా మెళ్ళో తాళి కట్టడం ఏంటి? నోని చెప్పొచ్చు కదా, ఈ తాళి తీసి నేలకేసి కొట్టొచ్చు కదా. హ, బ్లాంక్ అయిపోయి దెయ్యంలాగా అలా నిలబడిపోయావేంటి? ఇది నీ రాత, నీ కర్మ. ఊ! ఆధారాలు లేవని ఆ గుండమ్మ బుకాయించింది కానీ ఖచ్చితంగా పల్లవియే చేసింది మమ్మీ. అవునే, అది ఈ పెళ్ళాపడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం. కాని మాయ చేసింది, మనం అనుకున్నవన్నీ తారుమారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకూడదు. ఎవరిని? పల్లవినేనా? అవును, అది నా నమ్మకాన్ని, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. పల్లవియే చేసిందనడానికి మన దగ్గర ఆధారాలేవీ లేవు కదా. అయినా ఇప్పుడు చేయగలిగిందేముంది? ఒక విధంగా అది మనకు మంచే చేసింది. మంచా? ఇందులో మనకి మంచేముంది? ఎందుకు లేదమ్మా? అసలు చంటిగాడి పర్సనాలిటీకి మనం వాడి పెళ్లి చేయగలమంటారా? మన ఆస్తి మొత్తాన్ని ఎదురుకట్నంగా ఇస్తామన్నా ఏ పిల్ల వాడిని చేసుకోదు. ఆ దేవుడు తలుచుకున్నాడు కాబట్టి వాడి పెళ్ళైపోయింది. అయినా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆ వైష్ణవితో నువ్వు వియ్యం అందాలి అనుకున్నావు. అక్షిత అని నీ ఇంటి కోడలను చేసుకుందాం అనుకున్నావు. అక్షిత ఇప్పుడు మన ఇంటి కోడలే కదా. కాకపోతే పెద్ద కోడలు అవ్వాల్సింది చిన్న కోడలయింది, అంతే కదా. మనం అనుకున్నట్టు అక్షితాకి చరణ్కి పెళ్లి జరుగుంటే కనుక చంటిగాడికి అయితే మనం ఈ జన్మలో పెళ్లి చేసి ఉండేవాళ్ళం కాదు. అవునో కాదో నువ్వే ఆలోచించు సుమా. డాడీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మమ్మీ. చంటికి పెళ్ళవడం ఓకే, మరి చరణ్? చరణ్కేంటే ఒడ్డు పొడవు అందంగా రాజకుమారులా ఉంటాడు. ఏ పిల్లైనా వెంటపడి పెళ్లి చేసుకుంటుంది. ఈపాటికే ప్రేమించిన అమ్మాయి ఎవరైనా ఉందేమో, తనే చేసుకుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి వదిలేసి ముందు అక్షిత ఏమనుకుంటుందో ఏంటో వెళ్ళి అమ్మాయికి నచ్చ చెప్పండి. అక్షిత, జరిగిన దాని గురించి ఆలోచించి ఇంకేం ప్రయోజనం లేదు. అవును, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అయినా చంటి కూడా మంచివాడే అక్షిత. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. వీళ్ళేంటి నాకు నచ్చజెప్తున్నారు? ఓహో, అంటే వీళ్ళ చిన్న తమ్ముడికి పెళ్ళైపోయిందని ఇలా సరిపెట్టేసుకుంటున్నారా?